నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమభంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్య పౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకరః. తృణీకృత విరించాది నిరంకుశ విభూతయః రామానుజపదాంభోజ సమాశ్రయణశాలినః. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణనబద్ధ దీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. విశేషమైనటువంటి మాఘమాసం పుణ్యమాసం. ఈ మాఘమాసంలో కూడా అత్యంత విశేషమైనటువంటి అనేక పర్వదినములను మనం జరుపుకుని ఉన్నాం. అలా వాటి గురించి మనం స్మరించుకుంటూ ఈరోజు మనం మాఘశుద్ధ త్రయోదశిలోకి ప్రవేశించాం, 13వ రోజు. ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైనటువంటిదని మనం చెప్పుకున్నాం. ఒక రోజేమో యుగానికి ప్రారంభం, యుగాది అని కొంతమంది అనుకుంటారనుకున్నాం. అంతేకాదు మన్వంతర ప్రారంభం కూడా ఈ మాసంలోనే ప్రారంభమైంది అనుకున్నాం. ఎప్పుడు? ఆ రథసప్తమి పర్వదినం నాడు మన్వంతరం ప్రారంభమైందిట. అయితే ఇంకొక విశేషం కూడా ఉన్నది. ఈరోజు కల్పాది అంటారు. అంటే కల్పం యొక్క మొదటి రోజుట. ఈ రోజు నుంచి కల్పం ప్రారంభమైంది. ఎలాగైతే మనకి వసంత ఋతువులో చైత్రమాసం శుక్ల పాడ్యమి నాడు మనకి ఉగాది అనేటటువంటిది యుగం ప్రారంభమవుతుందో, అదేవిధంగా కొన్ని యుగములు కలిపితే ఒక మన్వంతరం, కొన్ని మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. ఆ కల్పంలో మొట్టమొదటిదైనటువంటి శ్వేతవరాహ కల్పం ప్రస్తుతం జరుగుతోంది. ఆదివరాహ కల్పం అంటారు. ఈ కల్పం ఆరంభం ఈరోజే. మాఘ శుద్ధ త్రయోదశి దినం ఈరోజు కల్పాది అంటారు. కల్పం ప్రారంభమైందిట. అనేక కల్పములు, ఇటువంటి కల్పములు కూడా జరుగుతూ ఉంటాయి మనకి కాలంలో విభాగంలో. ఒక కల్పకాలంలో బ్రహ్మగారికి ఒక కల్పం అంటే ఒక పగలు. ఆ పగలు స్వగభాగం 12 గంటలు పగలు అనుకుంటే అందులో 6 గంటలు గడిచాయి. ఎవరికి? బ్రహ్మగారికి. అట్లా కల్ప ఆరంభం ఈరోజు అంటారు. కాబట్టి ఈ రోజున మనకి కల్పాది అనేటటువంటి పేరు కూడా ఉందన్నారు. అంతేకాదు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి మనం. దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈ విశ్వకర్మ అనేటువంటి ఆయన యొక్క పుట్టినరోజు ఈరోజు. విశ్వకర్మ ఆయన ఈరోజు పుట్టినటువంటి పవిత్ర దినంట ఈరోజు. ఈ విశ్వకర్మ ఎవరో మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. బ్రహ్మవైవర్త పురాణంలో కూడా విశ్వకర్మ యొక్క ప్రస్తావన ఉన్నది. విష్ణు పురాణంలో ఉన్నది, భాగవతంలో ఉన్నది. అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో కూడా మనకి ముందు పాదంలో కూడా వస్తుంది విశ్వకర్మ గురించి. ఎవరి విశ్వకర్మ అంటే బ్రహ్మచేత సృజింపబడినటువంటి మనువులు ఉన్నారు. 14 మంది మనువులు. ఆ 14 మనువులే కాకుండా అష్టవసువులు ఉన్నారు. వసువు అనేటువంటిది కూడా ఒక పదవి. ఆ అష్టవసువులు ఉన్నారు. అందులో ప్రభావసువు అనేటటువంటి ఆయన యొక్క కుమారుడు అయ్యి విశ్వకర్మ అనేటటువంటి వాడు. ఇతని యొక్క తల్లి పేరు యోగసిద్ధి. ఆమె పేరు ప్రభ అనేటటువంటి పేరు కూడా ఉందిట.
కాబట్టి ఈ యోగసిద్ధి అనేటటువంటి ఈమె బ్రహ్మమానస పుత్రురాలు. ఈ యోగసిద్ధి అనేటువంటి ఆమె యొక్క కుమారుడు, ఆ దంపతుల యొక్క కుమారుడే ఈ విశ్వకర్మ అంటున్నారు. ఈ విశ్వకర్మ అంతేకాకుండా ఈ యోగసిద్ధి అనేటటువంటి సాక్షాత్తు ఆ బృహస్పతి అంటున్నాం. దేవగురువు, దేవతలకి గురువు బృహస్పతి, రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు అని మనకి తెలుసు. ఆ బృహస్పతి యొక్క సోదరిట ఈమె. అంతేకాదు ఈ విశ్వకర్మ గురించి ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనకి తెలుస్తుంటాయి. అవన్నీ స్మరించుకోవాలి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ విశ్వకర్మ యొక్క భార్య పేరు ప్రహ్లాదీట. అంతేకాదు సంజ్ఞ అనేటటువంటి కుమార్తె ఉందిట ఈయనకి. అంతేకాదు నలుడు, విశ్వరూపుడు అని ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఆయనకి సంతానం. ఈ సంజ్ఞ అనేటటువంటి కుమార్తెని విశ్వకర్మ సూర్యునికిచ్చి వివాహం చేశాడట. అయితే ఆ సూర్యుని యొక్క శక్తిని ఆ తీక్ష్ణతని ఈమె భరించలేకపోతే ఆయన యొక్క శక్తిని కొంత తగ్గించాడట విశ్వకర్మ. సానబెట్టాడట. సూర్యుని సానబెట్టడం చేత కొంత సూర్యరశ్మి ఒక తేజరూపంగా చూర్ణ రూపంలో వచ్చిందట. ఆ సూర్యరశ్మితోనే ఆ విశ్వకర్మ శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని తయారు చేసి ఇచ్చాడట. అంతేకాదు పరమేశ్వరునికి ఆ సూర్యుని యొక్క తేజస్సులో ఉన్నటువంటి చూర్ణం నుంచే త్రిశూలాన్ని తయారు చేసి ఇచ్చాడట. అంతేకాదుట ఇంద్రునికి వజ్రాయుధాన్ని కూడా ఇతనే తయారు చేసి ఇచ్చాడట ఆ సూర్య తేజస్సుతోటి. చూడండి ఎంత గొప్ప విశేషము. అంతేకాదు ఈ విశ్వకర్మకి వేరొక అప్సరస ద్వారా ఒక కుమారుడు పుట్టాడట. అయితే ఆ కుమారుడు సంధ్యా సమయంలో వీళ్ళిద్దరూ కలవటం చేత పుట్టడం వల్ల అతడు రాక్షసుడిగా పుట్టాడట. అతడే వృత్రాసురుడు. ఈ వృత్రాసురుడు అనేటటువంటి వాడిని సంహరించడం కోసం ఇంద్రుడు ఈ విశ్వకర్మని ప్రార్థిస్తే అతనికి ఇంద్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడట, వజ్రాయుధాన్ని. చూడండి, తన కుమారుని సంహరించడానికి తానే ఆయుధాన్ని తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాట. అంతటి లోక వైభవంగా లోకోపకారకుడు ఆయన. ఎంతటి త్యాగధనుడో ఆ విశ్వకర్మ అంటున్నారు. అంతేకాదుట ఈ విశ్వకర్మ ఎంతటి గొప్పవాడనేటువంటి చెప్తున్నాడు. ఇందులో విశ్వకర్మ యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు చూసారా, నలుడు. ఈ నలుడు ఎవరు? ఆనాడు త్రేతాయుగంలో సుగ్రీవుడి దగ్గర పనిచేసేటటువంటి ఒక వానరంట. ఈ నలుడు అనేటటువంటి వాడు ఆ విశ్వకర్మ అనేటటువంటి ఆయనకి వానర రూపంలో జన్మించాడట. అది కూడా ఒక మహాముని యొక్క అనుగ్రహ విశేషం చేత ఆయన అలా ఆజ్ఞ వేశాడట, ఆ వానర రూపంలో పుట్టాడట. కాబట్టి ఈ నలుడు ఎవరో తెలుసా మనకి? శ్రీరామచంద్రుడికి వారధి కట్టినటువంటి వాడు, రామసేతు నిర్మాణం చేసినటువంటి ఎక్స్పర్ట్ ఇంజనీర్. కాబట్టి ఈనాటి ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, భవన నిర్మాణాలు చేసేటటువంటి వాళ్ళు, ప్లానింగ్ వేసేవాళ్ళు, వాళ్ళందరికీ ఆద్య గురువు ఈ విశ్వకర్మ. అంతేకాదుట ఎన్నో రకాలైనటువంటి చేతు వృత్తులు ఉన్నాయి ఈరోజు. క్షురకులు, అదేవిధంగా స్వర్ణకారులు, కమ్మరులు, కుమ్మరులు, అదేవిధంగా సమస్తమైనటువంటి కార్మికులందరికీ ఈ విశ్వకర్మ పూజనీయుడు, ఆద్యుడుట. ఎందుకంటే బ్రహ్మగారిట, మొదటి బ్రహ్మగారికి ఒకనాడు తాను రజోగుణంతో ఉన్నప్పుడు చేసినటువంటి ఒకానొక దోషం చేత ఆయన క్షురకర్మ చేయించుకోవాలనుకున్నాడట. ఆ దోషం పోవడం కోసం ఆయనకు క్షురకర్మ చేసినటువంటి, అంటే ముండనం చేసినటువంటి మొట్టమొదటి విశిష్ట మంగలి ఈయనేట విశ్వకర్మ. అందుకని ఈరోజు అన్ని రకాలైనటువంటి చేతు వృత్తుల వారు ఆయన్ని పూజించుకుని ఈరోజు అన్ని రకాల పనులు మానేసి హాయిగా ఆటపాటల్లో తిరుగుతారట ఆయన గురించి తెలుసుకున్నవాళ్ళు. అన్ని రకాల చేతు వృత్తులు ఎవరైతే కనుక వైశ్యులు ఉన్నారో వారు వారి యొక్క వృత్తులు ఏమైతే ఉన్నారో ఆ వృత్తులు, కర్షకులు, కార్మికులు, వ్యవసాయదారులు, అన్ని రకాలైనటువంటి వస్త్ర వాణిజ్య వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఆ విశ్వకర్మను పూజించుకోవాలట. ఈ విశ్వకర్మ చాలా విలక్షణమైనటువంటి వాడు అంటున్నారు. అంతేకాదుట ఈ విశ్వకర్మ కన్నా ముందు ఇంకొక ఆయన ఉన్నట, పూర్వ శిల్పి ఇంకొక ఆయన అంట. ఆయన పేరే మయుడు. ఈ మయుడు అనేటటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుట. ఆ మయుడు అనేటటువంటి ఆయన యొక్క భార్యే మండోదరి. ఆ మండోదరే రావణాసురుని యొక్క భార్య.
అంతేకాదుట ఇక విశ్వకర్మ మహాభారతంతో విశేషమైన సంబంధం కలిగి ఉన్నట. ఆనాడు పాండవులు రాజ్యాన్ని కోల్పోతే మళ్ళీ ఆ జూదంలో ధృతరాష్ట్రుడి ద్వారా మళ్ళీ 5 ఊళ్ళ కోసం 5 ఊళ్ళ ప్రాంతాలను ఇంద్రప్రస్థం అనేటటువంటి పేరుతో 5 ప్రాంతాలను మళ్ళీ తిరిగి పొందితే అక్కడ అద్భుతమైనటువంటి ఇంద్రప్రస్థం హస్తినాపురాన్ని కూడా తలదన్నేటటువంటి బ్రహ్మాండమైన నగరాలను నిర్మించినటువంటి వాడుట ఈ విశ్వకర్మ. అంతటి విశేషమైనటువంటి వాడుట. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞతో హస్తినాపురంలో ఉండేటటువంటి ఆ కురు సామ్రాజ్యం యొక్క ఆ భవనాలకి తలదన్నే స్థాయిలో ఈయన అద్భుతమైనటువంటి ఇంద్రప్రస్థాన్ని నిర్మించాడు అంటున్నారు. అంతేకాదుట మనం బ్రహ్మవైవర్త పురాణం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ఒక చక్కని కథ ఉన్నది అంటున్నారు. ఈ లోకంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి చేతి వృత్తుల వాళ్ళు అందరూ కూడా ఈ విశ్వకర్మను పూజిస్తారట. బ్రహ్మవైవర్త పురాణంలో ఉండేటటువంటి ఈ విషయం మనం తప్పకుండా స్మరించుకోవాలి అన్నది. ఇవి కాకుండాట ఈయన దేవశిల్పే కాదుట, ప్రజాపతుల్లో కూడా ఒకడుగా కీర్తింపబడుతున్నాడు అంటున్నారు ఈ విశ్వకర్మ. కాబట్టి ఈ విశ్వకర్మని మన దక్షిణ భారతదేశంలో ఈరోజు పూజ చేసుకుంటారట. అదే రకంగా ఉత్తర భారతదేశంలో భాద్రపద శుద్ధ పంచమి, భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని పూజించుకుంటే పంచమి నాడు వాళ్ళు విశ్వకర్మను పూజించుకుంటారట ఉత్తర దేశంలో. కాబట్టి గణేష పూజలు అదేవిధంగా విశ్వకర్మ పూజలు కూడా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చేస్తారు అంటున్నారు. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి అంతేకాదుట వాస్తు శాస్త్రజ్ఞుడుట ఈయన, ఆ రకమైనటువంటి వైభవం కలిగినటువంటి వాడు. అంతేకాదుట సుందోపసుందులు అనేటటువంటి 2 రాక్షసులు ఆనాడు కృతయుగంలో వాళ్ళు సుందుడు ఉపసుందులు, అందుకనే సుందోపసుందుల్లా ఘర్షణ పడకండి అంటుంటారు. వాళ్ళు సుందోపసింధులు అనేటువంటి వాళ్ళు ఘర్షణ పడి వారి ఘర్షణని ఎవరైతే కనుక కొట్లాటకు అడ్డం వస్తారో వాళ్ళని తినేసేవాళ్ళుట వీళ్ళు. వాళ్ళిద్దరూ కొట్లాడుకున్నట్టుగా అంటే ఇల్వలుడు వాతాపి అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడాట. ఆ సుందోపసుందులైనటువంటి రాక్షసులను అంతమందించడం కోసం ఈ విశ్వకర్మ బ్రహ్మను ప్రార్థించి తిలోత్తమ అనేటటువంటి అప్సరసని భూలోకానికి పంపించినటువంటి మహానుభావుడైన. కాబట్టి ఆ తిలోత్తమ అనేటటువంటి ఆమెను సృష్టించినటువంటి వాడు, ఈ భూలోకానికి రప్పించినటువంటి వాడు ఆ విశ్వకర్మ మహాముని అంటున్నారు. అంతటి మహాముని గొప్పవాట ఆయన. అంతేకాదు ఈ త్రిపురాసురులను సంహరించడం కోసం పరమేశ్వరునికి ఆయుధాన్ని తయారు చేసినటువంటి మహానుభావుడు కూడా ఇతనేట. త్రిపురాసురులను ముగ్గురిని సంహరించడానికి ఏం కావాలి? ఆయుధం, వాహనమే. ముగ్గురిని కూడా ఈ త్రిపురాసురులు ముగ్గురు కూడా 3 పురముల వరే గాల్లో తేలుతూ ఉంటారట. ముగ్గురు ఒకే ఏకాంశంలోకి ఎప్పుడైతే వస్తారో, ఒకే లైన్లోకి రావాలి. ఏకాంశంలోకి ఎప్పుడైతే వస్తారో అక్షాంశంలోకి, అప్పుడు ఆ ముగ్గురికి మరణం సంభవిస్తుంది. అప్పుడు పరమశివుడు వాళ్ళని సంహరించే అవకాశం ఉంటుంది. ఆయన కూడా వాళ్లతో పాటు ఒక వాహనంలో వాళ్ళ వెంటబడి వాళ్ళని సంహరించడానికి విశ్వకర్మ సహాయం చేశాడు అంటున్నారు. అంతేకాదుట దేవతలకు కావలసినటువంటి నగరాలు, రాజ్యములు, భవనాలు, అస్త్రాలు, శస్త్రాలు ఏమేమి కావాలో, నాగజాతుల వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలో అవన్నీ నిర్మించిన వాడు ఆ విశ్వకర్మ మహానుభావుడు అంటున్నారట. కాబట్టి విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని, అదేవిధంగా పరమశివునికి త్రిశూలాన్ని, ఇంద్రునికి వజ్రాయుధాన్ని మొదలైనటువంటివన్నిటిని నిర్మించింది ఆయనదేట. అంతేకాదుట ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి లోకోత్తరమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మధురా నగరాన్ని, ఆ ద్వారకా నగరాన్ని నిర్మించింది కూడా ఈ విశ్వకర్మేట. అంతటి వైభవం కలిగినటువంటి విశ్వకర్మ యొక్క వైశిష్ట్యం మనం ఈనాడు చక్కగా తెలుసుకుంటున్నాం. అంతటి విశేషం కలిగిన వాడు ఆ విశ్వకర్మ అంటున్నారు. ఇంకా ఆయన గురించినటువంటి విషయాలు మనకి ఎన్నో చెప్పబడ్డాయి. ఇటువంటి విశేషాలన్నీ కూడా మనకి 1958లో ఒక శ్రీ గోపాలరావు గారు అనేటువంటి ఆయన ఆంధ్రపత్రికలో బ్రహ్మవైవర్త పురాణంలో ఆయన గురించి చెప్పబడినటువంటి విశేషాల ద్వారా మనకి తెలియజేశారు. ఇంతటి వైభవం కలిగినటువంటి పుణ్యమైన దినం ఈ మాఘమాసం శుక్ల త్రయోదశి రోజు. ఈరోజు మన ఆంధ్రదేశంలో, మన దక్షిణ దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా
అందరూ కూడా చేతి వృత్తుల వారు ఆ విశ్వకర్మను పూజించి హాయిగా ఆనందంగా ఈరోజు విశ్రాంతి తీసుకునేటటువంటి శుభదినం అంటున్నారు. ఇంతటి వైశిష్ట్యం కలిగినటువంటిది. ఇక మన యొక్క నిత్య అనుష్ఠానమైనటువంటిది మన బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణంలో మనం నిన్నటి వరకు భూలోకం మీద ఉన్నటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అధోలోకాల్లో ఉండేటటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ భూలోకంలో ఉండేటటువంటి అన్ని ద్వీపాలలో అన్ని ప్రాంతాలలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క విశేషాలని మనకి చక్కగా కళ్ళకి కట్టినట్టుగా వేదవ్యాస మహర్షి మనకి చక్కగా తెలియజేశాడట. కాబట్టి బుధాహ బుద్ధిమంతులు జ్ఞానులైనటువంటి వాళ్ళు వీటిలో ఉండేటటువంటి యథార్థ భావాన్ని చక్కగా అంగీకరించి చక్కగా వాళ్ళు మనస్సులో నిలుపుకుంటారు అని వేదవ్యాసుడే చెప్తున్నాడు. ఆ మాటను కూడా ఇందులో ఉన్న విషయాలన్నీ అక్షర సత్యములు అని జ్ఞానులే గ్రహిస్తారు. అజ్ఞానులు ఇందులో విషయాలు గ్రహించలేరు, మూర్ఖులైనటువంటి వాడు తెలుసుకోలేరు అని ఆయనే స్పష్టంగా తెలియజేది. ఎవరైతే బుద్ధులై ఉంటారో, బుద్ధులు అంటే తెలివితేటలు కలిగినారు, బుద్ధిమంతులు అంటున్నారు. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి ఈ భూలోకంలో ఉండే అన్నిటికీ కూడా ఆధారభూతుడు పరమాత్ముడే. ఎవరిటా పరమాత్ముడు అంటే పద్మనాభుడు అని వేదవ్యాస మహర్షి చెప్తున్నారట. ఆ పద్మనాభునికి ఏంటి పేరు? హిరణ్య గర్భుడు అని పేరు. హిరణ్యం అంటే కనుక బంగారమయమైనటువంటి బొడ్డు నాభిస్థానాన్ని హిరణ్యం అంటారు. అందులో నుంచి ఒక పద్మం ఉద్భవించింట. ఆ పద్మంలో నుంచి ఒక విరాట్ పురుషుడు ఉద్భవించాడట. అతని చేత సృష్టినంతా చేయించాడట స్వామి. ఆయనే పద్మనాభుడు, ఆయనే పరమాత్మ, ఆయనే సర్వాత్మ. ఆయన చేత ఈ సమస్తమైనటువంటి ద్వీపములు, సముద్రములు ఇవన్నీ కూడా ఒక నియమితమైనటువంటి పద్ధతిలో కట్టుదిట్టంగా ఉంటున్నాయి. ఏది దాని హద్దును దాటి లేకుండా తమ హద్దులో తవి ఉండేటట్లుగా ఆ స్వామి చేస్తున్నాడు అంటున్నాడు. ఇక ఆ తర్వాత ఊర్ధ్వలోకమైన తర్వాత కింద ఈ భూమికి కూడా కింద కొన్ని లోకాలు ఉన్నాయి. వాటి గురించి మనం స్మరించుకుందాం పదండి అంటున్నాడు ఆయన. సయేవ సర్వగతః సర్వయోనిషు పూజ్యతే భూమౌ రసాతలే చైవ ఆకాశో పవనే అనలే భూమౌ రసాతలే చేతి అర్ణవేషు చ సర్వేషు దివి చైవ న సంశయః తథా తమసి విజ్ఞేయః ఏష ఏవ మహాద్యుతిః అనేకధా విభక్తాంగో మహాయోగి జనార్దనః. ఆ పరమాత్మకి జనార్దనుడు అని పేరండి. జనాలంటే మనుషులు కాదు, సర్వ విధమైనటువంటి ప్రాణమున్న ప్రాణం లేని అన్నిటి చేతనములకి జన అనేటటువంటి పేరండి. జనాన్ అర్ధయతి ఇది జనార్దనః. అర్ధయతి అంటే రక్షించేవాడు, కాపాడేవాడు అని అర్థం. ప్రాణం ఉన్నటువంటి ప్రాణం లేనటువంటి అన్ని జీవరాశుల్ని ఆయన కాపాడుతూ ఉంటాట. అందుకని ఆయనకి జనార్దన అని పేరు అన్నారు. అనేకధా విభక్తాంగ. ఈ జనార్దనుడు అనేటటువంటి భగవానుడు రెండు రకాలుగా ఉంటాట. ఆయన రెండు స్థితులు ఉంటాయి. ఎందుకని అంటే ఈ అనంతకోటి బ్రహ్మాండాలకి కూడా రెండు దశలు ఉంటాయి. ఒకటి సృష్టి దశ, రెండవది ప్రళయ దశ అని. సృష్టి దశలో అన్ని విభువుగా పెద్దగా ఉంటాయట. అన్నిటినీ పెద్దవి చేసి అన్నిటిలో తాను చిన్నగా ఉంటాడట. ప్రళయ దశలో అన్నిటినీ చిన్నవి చేసి అన్నిటినీ తనలో ఉంచుకుని తాను పెద్దగా ఉంటాడట. రెండు స్థితులు ఉంటాయట ఆ భగవానుడికి. ఆయనే జనార్దనుడు, ఆయనే సర్వాంతరాత్ముడు అని వేదవ్యాస మహర్షి చక్కగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం భూమౌ రసాతలే చైవ. ఏ విధంగానైతే కనుక భూమిపైన ఉన్నటువంటి సప్తద్వీపములు, సప్త సముద్రములు, అదేవిధంగా ఊర్ధ్వలోకాలు ఏవైతే సప్తలోకాలు ఉన్నాయో ఆ వాటన్నిటిలో కూడా పంచభూతాలు ఉన్నాయండి. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, ఈ ఐదు కూడా అన్ని చోట్ల ఉన్నాయండి. ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయి, అధోలోకాల్లో కూడా ఉన్నాయట. అధోలోకాల్లో ఆకాశం ఏంటంటే ఆకాశం అంటే పైన ఉండేది కదా అనుకుంటున్నాం మనం. ఆకాశం అంటే మనకు పైన కనపడేదని కాదు. ఆకాశ శబ్దానికి ఖాళీ ప్రదేశం. ఎక్కడ ఆకాశ శబ్దం అంటే ఆకాశ శబ్ద వాచ్యత్వం అంటే కనుక శబ్దగ్రహణం ఆకాశం. మనం ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఏదైనా ఒక శబ్దం మనకి తెలుస్తోంది అంటే అక్కడ ఆకాశం ఉంది అని అర్థం. కాబట్టి శబ్దగుణకం ఆకాశం అంటుంది శాస్త్రం మనకి.
ఎక్కడైతే శబ్దగ్రాహకత్వం ఉంటుందో అక్కడల్లా ఆకాశం ఉంటుంది. ఈ ఆకాశం గురించి కూడా మనకి తెలియజేస్తారు. అది మనం తెలుసుకుందాం ముందు ముందు. తథా తమసి విజ్ఞేయ ఏష ఏవ మహాద్యుతి. ఈ సమస్తమైనటువంటి విశ్వము, విశ్వాంతరాళములు అన్ని పైన ఉంటే కింద కూడా అలాగే ఉందండి. ఉదాహరణకి ఒక మొక్క చూసామనుకోండి, ఒక వృక్షం, ఆ వృక్షం పైన కొంత పైకి ఎదగాలి అంటే అంత భాగం కూడా భూమిలో కింద ఉంటేనే పైన మొక్క మనకి కనబడుతుంది. ఎంత ఎత్తుగా మొక్క ఉన్నదో పైకి మొక్క వృక్ష భాగం అంతకన్నా అధిక భాగం కింద భూమిలో ఉంటేనే ఆ పైన భాగం నిలుస్తుందిట. అదేవిధంగా ఊర్ధ్వాది లోకాలు నిలవాలి అంటే అధోలోకాలు ఉంటేనే ఊర్ధ్వలోకాలు నిలుస్తాయి అంటున్నారు. ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇందులో ఏమాత్రం అనుమానమే లేదు. అనాది నిధన స్వరూపుడుట. నిధనం అంటే సంపద, ఐశ్వర్యం, అనాది సంపదట. ఆయనకి ఈ సమస్త బ్రహ్మాండాలు అనాది సంపదట. అందులో అధోలోకాల గురించి చెప్తున్నారు మనకిప్పుడు అంటున్నారు. ఆ పరమాత్మ కారణభూతుడైతే ఈ సమస్తమైనటువంటి పృథివీ తత్సంబంధభూతమైనటువంటి అన్నీ కూడా కార్యభూతములు అంటున్నారు. మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది, కారణంతు ధ్యేయ. ఏదైతే కనుక మూలము ఉంటుందో ఆ మూలాన్ని మనం ధ్యానం చేసుకోవాలట. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి మూల కారణం తండ్రి, ఆయన ఆరాధనీయుడు. ఆయనని తెలుసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ తెలిసినట్లే. కాబట్టి ఒక కారణం తెలిస్తే కార్యములన్నీ తెలిసినట్టే. ఒక మట్టి ముద్ద గురించి తెలిస్తే మట్టితో ఏర్పడేటటువంటి అన్ని రకాల వస్తువులు తెలిసినట్లే. ఒక బంగారం ముద్ద గురించి తెలిసినట్లయితే బంగారంతో తయారు చేయబడే ఆభరణాలన్నీ తెలిసినట్లే. అట్లాగే మూల కారణభూతుడైనటువంటి ధ్యేయ వస్తువు అయినటువంటి ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మను గురించి తెలుసుకుంటే ఆయన యొక్క ఈ సమస్తమైన సృష్టి గురించి తెలిసినట్టే అని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి అంటున్నారు. కాబట్టి మళ్ళీ ఇవి సృష్టిలో కూడా ఒకదాని మీద ఒకటి, ఒక విషయం మీద మరొకటి, ఒకదాని మీద ఒకటి ఆధిక్యతను ప్రదర్శిస్తూనే ఉంటాయట. ఈ సృష్టి మొత్తంలో పంచభూతాలు ఒకదాని మీద ఒకటి ఆధిక్యాన్ని ప్రదర్శించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి అంటాడు. అంతేకాదట, వాటి ప్రారంభంలో ఒక స్థితి, మధ్యలో మరొక స్థితి, చివరిలో మరొక స్థితి, ఇట్లా స్థితిత్రయములుగా ఉంటాయి ఇవన్నీ కూడా అంటున్నారు. కాబట్టి మిగిలిన వాటితో సంబంధం లేకపోవడం ఒక్కొక్కసారి, మిగిలిన వాటితో సాహచర్యంగా ఉండటం ఒకసారి, మిగిలిన వాటి నుంచి ఉత్పన్నమవటం అనేటటువంటి 3 స్థితులు ఈ సృష్టిలో ఉంటాయి. మీరు కూడా ఆలోచించండి. సామాన్యంగా లోకంలో ఏ పని చేయాలన్నా ప్రతి పనికి ఒక కారణం, ఒక ప్రయోజనం అనేటటువంటిది ఉంటుంది. ఏ కారణం లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా ఏ పని మనం చెయ్యం. మనమే ఒక అల్పమైనటువంటి ప్రాణ విశేషమైనటువంటి మనమే ఇలా చేస్తే మరి ఇంతటి సృష్టిని నిర్వహించేటటువంటి ఆ పరాత్పరుడు ఏ రకమైనటువంటి కారణంతో సృష్టిస్తుంటాడు, చేస్తుంటాడు అని మనకి ఒక విశేషమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు అన్నారు. సరే, అయితే ఇప్పటికీ ఈ పృథివ్యాది పంచభూతాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఊర్ధ్వలోకాల్లో ఉన్నాయి, అధోలోకాల్లో ఉన్నాయి, మధ్యలోకంలో కూడా ఉంది అన్నారు. వాటి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. పృథివ్యాద్యాస్తు వాద్యాంతః పరిచ్ఛిన్నాత్రయస్తుతే గౌణోపమేయసారేణ పరిచ్ఛేదో విశేషతః శేషాణాంతు పరిచ్ఛేదః సౌక్ష్మ్యాత్ నయిహ విభావ్యతే. ప్రతి భూతము కూడా, భూతం అంటే దయ్యము పిశాచం కాదు, భూతం అంటే స్థితి కలిగినది భూతము అని అర్థం. భూత శబ్దం సంస్కృత పదం, తెలుగు పదం కాదు. సంస్కృత భాషలో భూతము అంటే స్థితి కలిగినటువంటిది భూతం అని అర్థం. కాబట్టి ఇక్కడ ప్రతి భూతమునకి కూడా ఒక మూలతత్వం ఉంటుంది. దాన్ని తన్మాత్ర అంటారు. దాని సంస్కృత భాషలో తన్మాత్ర. భూతానాం అవ్యవహిత సూక్ష్మావస్థానం విశిష్ట ద్రవ్యం తన్మాత్రం అని చెప్తుంది శాస్త్రం మనకి. ఏమిటి తన్మాత్రలు అంటే? భూమి ఉన్నది, భూమి యొక్క స్వరూపాన్ని మనం గ్రహించాలి అంటే గనక గంధవతి పృథివీ అని తెలియజేస్తుంది మనకి. భూమి నుంచి మనకు ఒక రకమైనటువంటి వాసన, గంధం బయటికి వస్తూ ఉంటుంది. అది ఆ ప్రాంతాన్ని బట్టి వాటి యొక్క ఆ వాసన తెలుస్తూ ఉంటుంది మనకి. అందుకనే మట్టి వాసన అంటుంటాం మనం. ఆ రకంగా పృథివీ
గంధాన్ని కలిగి ఉంటుంది. గంధం అంటే కనుక వాసన అని అర్థం. ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటున్నారు. కాబట్టి భూమితో ప్రారంభించి అగ్నితో అంతమయ్యేటటువంటి ఈ పంచభూతములు వాటి యొక్క తన్మాత్రల ద్వారా వాటి కార్యములు నిర్వహిస్తున్నాయి. ఇంతకుముందు కూడా మనం వీటన్నిటి గురించి చాలా విపులంగా చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ ఇక్కడ పౌనఃపుణ్యం మళ్ళీ తిరిగి పౌనరుక్తి అవసరం లేదు మనకి. అంతేకాకుండా ఇక్కడ ఒకసారి అలా స్పృశించి ముందుకు వెళదాం. భూమి తనకన్నా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది భూమి. ఈ భూమి చాలా పెద్దదైనటువంటి విస్తారం కలిగినటువంటిదిట ఈ భూమి. అటువంటి ఈ భూమి ఆయా ప్రాంతాలను బట్టి ఆయా ప్రదేశాలను బట్టి అది రకరకాలుగా ఉంటుందిట. ఒక చోట సమతలంగా ఉంటుంది, ఒక చోట ఎత్తు పల్లాలుగా ఉంటుంది, ఒక చోట గుండ్రంగా ఉంటుంది, మరొక చోట చతురస్రాకారంలో ఉంటుంది, ఒక చోట వలయాకారం, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ భూమి వర్ణములను కలిగి ఉంటుందిట. ఒక చోట నల్లగా ఉంటుంది, ఒక చోట ఎర్రగా ఉంటుంది, ఒక చోట తెల్లగా ఉంటుంది, ఒక చోట గట్టిగా ఉంటుంది, ఒక చోట మెత్తగా ఉంటుంది. ఇవన్నీ భూమి యొక్క బాహ్య లక్షణాలు అంటున్నారు. ఆ తర్వాత రకరకాల జీవులకు రకరకాలైనటువంటి ఆశ్చర్యణ రూపంగా ఉంటుందట ఈ భూమి అంటున్నారు. ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా ఆ భూమి సంబంధమైనటువంటి ద్రవ్యాలతోనే జీవిస్తాయిట. ఈ ప్రాణులన్నీ కూడా భూగత పదార్థములనే సేవిస్తూ ఉంటాయి భూమి మీద ఉండేటటువంటి ప్రాణులు అని చెప్తున్నారు. ఈ పంచభూతాలు ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయిట. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అదేవిధంగా నీరు, ఇవన్నీ ఒకదానిలో నుంచి ఒకటి ఇమిడబడి ఉంటాయట. ఎట్లా మనం నిన్న చెప్పుకున్న ఉదాహరణ మళ్ళీ స్మరించుకుందాం. ఒక పెద్ద పాత్రలో ఒక చిన్న గిన్నె, అందులో ఇంకొక చిన్న గిన్నె, అందులో ఒక చిన్న గిన్నె, ఒక 5-6 గిన్నెలు ఒక దాంట్లో ఒకటి పెడితే ఎలా ఉంటాయో అట్లా ఈ పంచభూతాలు వాటి యొక్క స్థితిని కలిగి ఉంటాయి అని మనకి చక్కగా తెలియజేస్తున్నారంటున్నారు. ఆ తర్వాత ఆకాశం కనుక చూసుకున్నట్లయితే ఆకాశం భూమి కన్నా విస్తీర్ణంలో వ్యాసార్థంలో ఎక్కువ ఉంటుందట. 2 రెట్లు పెద్దదిట ఆకాశం భూమి కన్నా. ఎంతంత భూమి ఉన్నదో అంతకన్నా ఎక్కువ ఆకాశం ఉంటుందట. ఈ ఆకాశం ఏం చేస్తుందో దాని పని ఏమిటి అంటే 3 రకాలుగా ఉంటుంది ఆకాశం యొక్క స్వరూపం. ఘటాకాశం, హృదయాకాశం, కరకాకాశం అని 3 రకాలట. అంటే పాత్రలలో ఉండేటటువంటి ఖాళీ ప్రదేశాలు, వస్తువులలో ఉండే ఖాళీ ప్రదేశాలు. ప్రతి ప్రాణికి హృదయం అని ఉంటుంది ఒకటి. ఆ హృదయ స్థానంలో కూడా దహరాకాశం అంటారు. అక్కడ ఆత్మ అంటే ప్రాణం అనేటటువంటిది ఉంటుంది, అది ఉండేటటువంటి చోటు. తర్వాత మనకి కనబడేటటువంటి మహాకాశం, పెద్దదైనటువంటి ఆకాశం. ఆకాశం అంటే గ్యాప్, ఖాళీ ప్రదేశం అని అర్థం, అంతే, అంతకంటే ఏం లేదు. అటువంటిది ఈ ఆకాశ సంబంధం అనేటటువంటిది ఉంటుందట. ఈ ఆకాశం యొక్క స్వరూపం భూమి స్వరూపం కన్నా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. ఈ భూమి ఆకాశాలు రెండు కూడా వాటి యొక్క స్థితిని కలిగి ఉంటున్నాయంటే దానికి కారణం వాయువు. ఈ భూమి కన్నా ఆకాశం కన్నా వాయువు శక్తి ఎక్కువైనటువంటిది అంటున్నారు. ఈ వాయువు యొక్క శక్తి అది ఉండేటటువంటి ప్రాంతాన్ని బట్టి గంధత్వాన్ని కలిగి ఉంటుంది, అదేవిధంగా ఉష్ణ శీతలత్వాన్ని కలిగి ఉంటుంది అంటున్నారు ఈ వాయువు. ఈ వాయువు యొక్క లక్షణం ఏమిటి? వాయువు కంటికి కనపడదు, స్పర్శవతి వాయువు అంటారు. స్పర్శవత్వం, మనకు స్పర్శ తగిలితే వాయువు ఉన్నట్లు వాయువు మనకి తెలుస్తుంది, స్పర్శ ద్వారా వాయువు తెలుస్తుంది అంటున్నారు. ఆ తర్వాత ఈ వాయువు ఈ ముందు 2 చెప్పబడిన వాటికన్నా అత్యంత శక్తివంతమైనటువంటిది వాయువు అంటున్నారు. కాబట్టి 4 ఈ రకంగా ఈ 3, దీని తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటిది నీరు. ఈ నీరు చాలా విశేషమైనటువంటిది. భూమి కన్నా ఆకాశం కన్నా వాయువు కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంటుందట. అందుకనే భూమి కన్నా నీటి శాతం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఈ మొత్తం కూడా నీటి స్వరూపంలో ఉంటుందట. ప్రళయకాలంలో సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు నీటిలో నింపబడి ఉంటాయి. కాబట్టి నీరు అన్నిటికీ ప్రధానమైనటువంటిది. ఈ నీరు ప్రధానంగా నదులలోను, సముద్రాలలో, అదేవిధంగా జలపాతములుగా, పర్వతాలలో, అదేవిధంగా గుంటలు, చెరువులు మొదలైనటువంటి రూపాలలో నీటి యొక్క స్థితి ఉంటుంది అంటున్నారు. ఈ నీరు
తేజస్సుతో కలిస్తే ఉష్ణంతో కలిసినట్లయితే వేడిగా ఉంటుందట. అదేవిధంగా భూమితో కలిసినట్లయితే లేదా గాలితో కలిస్తే చల్లగా మారుతూ ఉంటుందట నీటి యొక్క స్వరూపం. నీటి యొక్క లక్షణం ఏంటి? అధో ప్రవృత్తి జలస్య లక్షణం. నీటి యొక్క లక్షణం ఏంటి? నీరు ఎప్పుడు కూడా పల్లమునకు కిందకి ప్రవహిస్తూ ఉంటుందట. మరి తేజో లక్షణం ఏంటి? తేజస్సు ఊర్ధ్వగతి, అగ్ని పైకి మండుతూ ఉంటుందట. నీటి యొక్క స్థితి కిందకి ప్రవహిస్తూ ఉంటుందట. మరి వాయువు యొక్క స్థితి సర్వగత వాయువు అంతటా వ్యాపించి ఉంటుందట. అదేవిధంగా భూమి అస్థిరత్వం, భూమికి కదలిక లేదుట. భూమి కనుక కదిలినట్లయితే సమస్త ప్రాణులు నశిస్తాయి. అందుకనే భూమి కదిలింది అంటే ఏమవుతుంది? ఎగిరిపోతాయి, కొన్ని వేలాది ప్రాణాలు ఎగిరిపోతాయి. అందుకే భూమికి కదలిక లేదుట. ఆకాశం కూడా కదలిక లేనటువంటిది, కేవలం కదలిక ఉన్నటువంటివి నీరు, అదేవిధంగా తేజస్సు, వాయువు, ఈ మూడిటికి కదలిక ఉంటుంది అంటున్నారు. ఈ విధంగా ఎట్లాగైతే కనుక ఒక పెద్ద దారపు ఉండ ఉంటుంది, పెద్ద ఆ దారపు ఉండని గట్టిగా చుట్టితే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటాయిటే ఈ పంచభూతాలు ఒకదానితో ఒకటి ముడిపడి అలా ఉంటాయి అని మనకి చక్కగా తెలుస్తున్నారు. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ పంచభూతములు కూడా ఈ సమస్తమైనటువంటి సృష్టిలో అన్నిటిలో కూడా కలిసి ఉన్నాయి అంటున్నారు. సప్త ప్రకృతయస్తు ఏషాః ధారయంతి పరస్పరం తాస్వహం పరిణామేన న సంఖ్యామిహోత్స్యతే. ఈ రకంగా ఉన్నటువంటి బ్రహ్మాండాలు ఇలా ఈ పంచభూతాలతో కూడి ఉన్నటువంటి ఊర్ధ్వలోక, అధోలోక, మధ్యలోకాలతో కూడి ఉన్నటువంటి ఈ సమస్తము కూడా అండకటాహంతో పూర్తి. అండకటాహానికి ముందు చీకటి తమస్సుతో కూడి విశేషమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఇవన్నీ అనేక, వీటి సంఖ్య అంతా కూడా తెలియదుట. ఒక బ్రహ్మాండం గురించే మనకి తెలియడానికి ఇంతకాలం పడుతుంది. ఇంకా చాలా ఉంది. మనం ఇంకా బాగా చక్కగా చెప్పుకున్నట్లయితే ఇంకా సమయం పడుతుంది చెప్పడానికి. అట్లాంటిది ఒక అండం గురించే మనం చెప్పుకుంటాం. ఇటువంటివి ఎన్నున్నాయి కూడా తెలియదుట. కంటికి కనపడనంత దూరంలో కూడా ఈ అండాలన్నీ వ్యాపించి ఉన్నాయట. నిన్న మనం చెప్పుకున్నాం, ఒక అరటి చెట్టుకి వేసినటువంటి ఒక అరటి గెలలో ఎలాగైతే పండ్లు అటు ఇటుగా అరటి పండ్లన్నీ కూడా ఎలా అయితే ఉద్భవిస్తాయో లెక్కలేనట్లుగా అలా అని మనకి చెప్తున్నారు. కాబట్టి ఓ బ్రాహ్మణులారా, ఈ సప్త ద్వీపములతో కూడి ఉన్నటువంటి, సప్త సముద్రములతో కూడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ పంచభూతములతో పెనవేయబడినటువంటి ఈ బ్రహ్మాండంలో కొంత భాగాన్ని ఇప్పటివరకు మీకు తెలియజేశాను. మీ వల్ల నేను కూడా ఎన్నో విషయాలను తెలుసుకోగలిగాను అని సూత మహాముని చక్కగా శౌనకాది మహర్షులకి చెప్పాడట. అయితే స్వామి, మీరు ఇప్పటివరకు ఎన్నో విషయాలు చెప్తున్నారు, ఎంతో చక్కగా చెప్తున్నారు, ఎంతసేపు కూడా పైలోకాలు మధ్యలోకం అని చెప్తున్నారు, ఆ కింద లోకాల గురించి ఏం చెప్పట్లేదు ఏంటండి? కింద ఎలా ఉంటుంది మాకు తెలుసుకోవాలనుంది అని అడిగాట. అలాగే నాయనా, తప్పకుండా అధోలోకాల విషయం కూడా మనం తెలుసుకుందాం అని అధోలోక విశేషాలను మనకి తెలియజేస్తుంది. అధ ప్రమాణం ఊర్ధ్వంచ వక్ష్యమాణం నిబోధత పృథివీ వాయురాపో ఆకాశ జ్యోతిశ్చ పంచమం అనంతా ధాతవో హ్యేతే వ్యాపకస్తు ప్రకీర్తితాః జననీ సర్వభూతానాం సర్వసత్వధరా తథా. అటువంటి విశేషమైనటువంటి ఆ భూదేవిట, భూమాతట. ఆ భూమిని స్త్రీతో పోలుస్తారట. అంతేకాదుట, శ్రీ మహావిష్ణువు యొక్క పట్టపురాణిగా ఈ భూదేవి ప్రకాశిస్తోందిట. కాబట్టి ఆమె భూదేవి, భూమాత అని కీర్తిస్తారు. ఆమెను దైవస్వరూపంగా కీర్తించాలి అని వేదవ్యాస మహర్షి తెలియజేస్తున్నాడు. కారణం, అనేక ధాతువులతో కూడి ఉన్నటువంటి, అనేక సముద్రములతో కూడి ఉన్నటువంటి విశేష పృథివీతత్వం అని చెప్పారన్నారు. ఈ విధంగా ఆ వాటిని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఈ భూదేవి తల్లి, ఆమె కింద ఉన్నటువంటిది కూడా భూమితో సమానమే. కింద ఉన్న లోకాలు కూడా భూమితో సమానమే అవుతాయి. అటువంటి భూమికి సంబంధించినటువంటి కింద విశేషాలు ఏం చెప్తున్నారు? ప్రథమం త్వతలం ప్రోక్తం సుతలం తతః పరం తతః తలాతలం విద్యాన్ అతలం బహువిస్తరం తతో అర్వాక్తలం నామ పరశ్చరసాతలం తతః పరం మహాతలం
తతః ప్రోక్తం పాతాళమేవ చ. అంతిమం తత్ పాతాళం ఉచ్యతే సర్వే చ సప్తధా పాండుభూమిస్తృతీయస్తు. ఈ విధంగా ముందుగా 7 లోకాలున్నాయి భూమి కింద అంటున్నాడు. మొట్టమొదటిది అతలం, అతల లోకం కింద ఉన్నటువంటి మొదటిది. తర్వాత లోకం సుతలం, అతల సుతలం, తర్వాత తలాతలం, తర్వాత వితలం, ఆ తర్వాత మహాతలం, ఆ తర్వాత రసాతలం, ఆ తర్వాత పాతాళం. ఇలా 7 లోకాలు ఉన్నాయి. సర్వే తథైవ ప్రోక్తాః దశగుణితోత్తరావృతాః. ఒక్కొక్కటి కూడా 10 రెట్లుట. ఒక లోకం కన్నా దాని తర్వాత లోకం 10 రెట్లు ఎక్కువ. ఇంటూ 10 to the power of 10 అని మనం ఇంగ్లీష్లో వేసినట్టుగా 10 రెట్లు, 10 సార్లు అని కాదు, 10 రెట్లు ఎక్కువ. అంత వ్యాసార్థం కలిగినటువంటిది. మరైతే ఒక లోకం గురించి చెప్పండి అని అడిగారట ఆ సూత మహాముని. ఏకంచలోకం ప్రాయ. ఆయన ప్రాయ ఎస్టిమేట్ వేస్తున్నాడు, కరెక్ట్గా చెప్పట్లా, దాదాపుగా అన్నారు. 10,00,000 సహస్రం చ. 10,000 యోజనాలు, 10 లక్షల యోజనాలు ఒక్కొక్కటి కూడా ఉంటుంది అన్నారు. 10 లక్షలు ఇంటూ మనం 14, 16 వేసుకోవాలి. ఎంత వస్తుందో అన్ని లక్షల కిలోమీటర్లు ఒక్కొక్క లోకం వ్యాపించి ఉంటుంది అంటున్నారు. ఇంతటి విశేషమైనటువంటివి ఈ 7 లోకాలు. ఒక్కొక్క లోకం దాని తర్వాత లోకం కన్నా 10 రెట్లు పెద్దగా క్రిందకు వ్యాపింపబడి ఉన్నాయి అన్నారు. అయితే అన్ని లోకాలలో కూడా భూమి ఉన్నది, నీరు ఉన్నది, ఆకాశం ఉన్నది, అగ్ని ఉన్నది, వాయువు ఉన్నది అని చెప్తున్నారు. సర్వే చ లోకాః పంచభూతై సమావృతః. అన్ని లోకాలు కూడా విశేషంగా పంచభూతాలతో చక్కగా ఆవరింపబడి ఉంటాయట. అటువంటి వాటిలో మొదటిది అతలం, తర్వాత సుతలం, తర్వాత వితలం అని వాటి యొక్క పేర్లు చెప్పారు. అయితే ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం మళ్ళీ చక్కగా ముందు వాటిల్లో మనం చక్కగా స్మరించుకోవచ్చు. అందులో ప్రధానమైనటువంటిది చివరిది పాతాళలోకం అని అన్నారు. ఈ పాతాళలోకం అనేటటువంటి దాని గురించి ఆ పైన ఉన్నటువంటి అన్నిటికీ అదే లోకంలో చెప్పబడతాయి అన్నారు. ఈ రసాతల లోకం యొక్క వైశిష్ట్యం మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాతాళానికి ముందు ఉన్నటువంటిది అంటే 6వ లోకం. ఆనాడు కృతయుగంలో బలిచక్రవర్తిని శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి త్రివిక్రముడుగా పెరిగి ఈ రసాతల లోకం వరకు పంపించాడట. బలిచక్రవర్తిని తన పాదంతో తొక్కి రసాతల లోకంలోకి పంపించినటువంటి ఆ చోటుది ఆ బలిచక్రవర్తిని. అంతటి విశేషమైనటువంటిది ఈ రసాతలం అంటున్నారు. అంతేకాదు ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాణులు జీవిస్తారట. దేవతలు ఉంటారు, కొంతమంది విశేషంగా రాక్షసులు ఉంటారట. అదేవిధంగా కొంతమంది మనుష్యులు కూడా ఉంటారట. ఆ లోకాలలో ఉండేటటువంటి స్థితి కలిగినటువంటి మనుష్యులు కూడా ఆయా లోకాల్లో ఉంటారు అంటున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల ముఖ్యంగా మొదటిదైనటువంటి అతలలోకం చూసుకున్నట్లయితే కనుక అతలలోకంలో భూమి నల్లగా ఉంటుందిట. అక్కడ ఉండేటటువంటి భూమి అంతా కూడా నల్లనైనటువంటి మట్టితో కూడి ఉంటుంది అంటున్నారు. అందుకనే దాన్ని కృష్ణ భూమి, కృష్ణలోకం అనేటటువంటి పేరుతో కూడా ఈ ప్రాంతం చెప్పబడుతుంది అంటున్నారు. ఇక రెండవదైనటువంటి అతలలోకం తర్వాత రెండవది వితలం. ఇక్కడ పాండువర్ణంలో ఉంటుందిట భూమి, కాబట్టి దాన్ని పాండుర క్షేత్రం అంటారు ఈ ప్రాంతాన్ని అంటున్నారు. ఇక ఆ తర్వాత మూడవది సుతలలోకం అంటున్నారు. ఇది కూడా కొంచెం పాండువర్ణంలోనూ అదేవిధంగా అక్కడక్కడ నల్లని వర్ణము రెండు కలిపి ఉన్నటువంటి ప్రాంతంట ఈ వితలలోకం కూడా. ఇక మూడవది సుతలం, నాలుగవది తలాతల లోకం. ఈ తలాతల లోకంలో పీఠభూమి అంటారట. అక్కడ నీరు ఎక్కువ ఉండదుట. ఆ ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండదు. అందువల్ల నీటితో సంబంధం లేనటువంటి కొన్ని ప్రాణులు మాత్రమే ఆ ప్రాంతంలో ఉంటాయట. అక్కడ ఎవరు ఎక్కువగా జనసంచారం కానీ లేదా ఇతర దేవతలు కానీ ఆ ప్రాంతాలలో ఎవరు రాక్షస జాతులు కానీ ఉండవుట. ఈ తలాతల లోకం
కొంచెం ఖాళీగా ఉంటుందట, అదే విస్తీర్ణం ఉన్నప్పటికీ కూడా అంటున్నారు. అంతేకాకుండా అక్కడ విశేషమైనటువంటి ఈదురుగాలులు ఉంటాయట ఆ ప్రాంతంలో, ఎక్కువగా భారీగా పెద్ద పెద్ద ఈదురుగాలులు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఈ గాలులు సూర్యుని యొక్క తేజస్సు చేత వేడి గాలులు ఉంటాయట, ఒక్కొక్కసారి ఉష్ణంగా ఉంటాయి, ఒకసారి శీతలంగా ఉంటాయి. అందుకని అక్కడ ఎవరు ఉండగలిగే చోటు కాదు అంటున్నారు. ఆ తర్వాతది 5వది మహాతల లోకం అంటారు. ఇక్కడ అన్నీ కూడా మొత్తం భూమి గులకరాళ్ళుగా ఉంటుంది, అన్నీ చిన్న గులకరాళ్ళు ఉంటాయి ఆ ప్రాంతం అంతా. అక్కడ కూడా ఎవరు ఎక్కువ నిలవలేని ప్రాంతం అంటున్నారు. అంతేకాదుట ఆ ప్రాంతం అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతతో ఉంటుందట, వేడి ఎక్కువ ఉంటుందట. అక్కడ ఎవరు మనుషులు కానీ, ఏ ప్రాణులు, జీవజాలం, జంతుజాలం కానీ, పక్ష్యాదులు కానీ, వృక్షాదులు కానీ ఉండనటువంటి ప్రాంతం ఆ మహాతల ప్రాంతం అంటున్నారు. ఇక 6వది రసాతలం, విశేషమైనటువంటి పెద్ద పెద్ద పర్వతాలతో కూడినటువంటి ప్రాంతం ఈ రసాతలం అంటున్నారు. ఈ రసాతలం నుంచి అంతా పెద్ద పెద్ద బండరాళ్లతో కప్పబడి ఉంటుంది ఈ రసాతలం. ఆ రసాతలం తర్వాత పాతాళలోకం. ఈ పాతాళలోకంలో భూమి బంగారు వర్ణంలో ఉంటుందట, సువర్ణ భూమి అంటారు. సువర్ణలోకం అని పేరుట ఈ పాతాళలోకానికి. ఈ పాతాళలోకంలోనే దేవగంధర్వాదులు, అదేవిధంగా విశేషమైనటువంటి సర్పజాతులు ఉంటాయట. అనేక రకములైనటువంటి వజ్ర మణి మాణిక్య రత్నాలన్నీ ఉంటాయట. అంతేకాదుట 5 పడగలు, 2 పడగలు, 3 పడగలు, 7 పడగలతో ఉన్నటువంటి విశేషమైన సర్పజాతులన్నీ కూడా ఈ పాతాళ లోకంలో ఉంటాయట. అదేవిధంగా మణిమయములైనటువంటి ఆ విశేషమైన పడగలతో ఈ సర్పజాతులన్నీ కూడా అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయట. అంతటి విశేషమైనటువంటిది ఈ పాతాళలోకము అంటున్నారు. ఈ విధంగా వీటి యొక్క సామాన్య స్థితిని తెలియజేశారు. ఇకపైన వీటిలో ఉండేటటువంటి ఇంకా ఇందులో ఏమి విశేషాలు ఉన్నాయో మనకి ముందు వర్ణిస్తారు. అదక్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. No.